హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? చూసారా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? నిన్న ఈవినింగ్ బయలుదేరేసి మేము నైట్ కల్లా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇక్కడ ఉన్నాము. వచ్చిన తర్వాత వంట చేసుకొని ఆ తర్వాత గోరింటాకు పెట్టుకున్నాము. నేనైతే ఆ చల్లదనానికి పెట్టుకోలేకపోయాను, బట్ మా చెల్లికి మా అమ్మాయికి మాత్రం పెట్టాను. వాళ్ళిద్దరు పెట్టుకున్నారు గోరింటాకు. సో ఆ వర్క్ చేసుకొని కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని పడుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడే లేచాము. చూడండి 7 దాటింది, అయినా కూడా ఎంత ఫాగ్గా ఉందో. చుట్టూరా ఫుల్ ఫాగ్ ఉందనమాట. చలిగా ఉంది. చెట్లు ఉండడం వల్ల ఇంకా చల్లగా అనిపిస్తుంది కదా మనకి. ఎలా ఉన్నారు అందరు? మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఫెస్టివల్ హ్యాపీగా చేసుకోండి. అండ్ నేను షూట్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ అంతా కూడా మీకు క్లిప్ యాడ్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. క్యారీ ఆన్.
మొత్తం చూసేసండి, అంత రౌండప్ చేసేసారా? బాగుందా మీకు? క్లైమేట్ అంతా నచ్చిందా? చుట్టూ పొలాలు చెట్లు అన్నీ. సో ఇది హౌస్ అనమాట. ఇలాగ కనిపిస్తుంది మీకు. పక్కనే ఆ చిన్నగా చివర కనిపించేది కూడా టెంపుల్ అనమాట. చిన్న రామాలయం ఉంది మా ఊర్లో. ఇక్కడ హౌస్ బయట నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. మాకు ఇటు పక్కన పెద్ద మందార పూల చెట్టు కూడా ఉంది. మా చెల్లెలు మా అమ్మాయి ఇద్దరు కలిసి గోరింటాకు చక్కగా నైట్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ చేతులు బాగా పండే, చూపించమని అన్నాను. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గారెలు వేసుకున్నాము. గారెల వరకు మా చెల్లి చేస్తానంది. తర్వాత స్వీట్ పూర్ణాలు చేసుకున్నాము. పూర్ణాల వరకు నేను చేస్తానని చెప్పేసి ఇద్దరం చెరొక వర్క్ షేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ ఉన్న కోడితోటి మా చెల్లెలు అబ్బాయి మావాడు ఇద్దరు కలిసేసి బాగా ఆడేసుకున్నారు. వాళ్ళిద్దరు కొన్ని ఫొటోస్ కూడా తీయించుకున్నారనమాట. మమ్మల్ని తీయని చెప్పేసి మా చెల్లి తీసింది వాళ్ళని. కొన్ని బాగున్నాయని చెప్పేసి మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇంక వీళ్ళ ఫొటోస్ అయిపోయిన తర్వాత తను గారెలు చేసేసింది. మేము బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా అదే బాండిలో, ఇది ఎక్కువగా నీళ్లు కాచుకోవడానికే వాడతారండి. వంట అదంతా లోపల గ్యాస్ స్టవ్ మీదే చేస్తాము. కానీ చలికాలం కదా, కొంచెం హీట్గానే ఉంటుంది, మనకి బాగుంటుందిలే వెచ్చగా అని చెప్పేసి ఇక నేను ఇక్కడ బయట పెట్టుకుందామని చెప్తే మా అత్తయ్య బయట పెట్టారు. ఇక్కడ గారెలు అయితే వేసేసాం, అయిపోయింది. తర్వాత ఈ పూర్ణాలు కూడా ఒక్కొక్కటి చేసేస్తున్నాను. కొంచెం మనకి నిలబడి వర్క్ చేయడం అలవాటై కూర్చొని చేయాలంటే ఇబ్బంది అనిపించింది. మార్నింగ్ కదా, బాగా చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి బాగా అనిపించింది మాకు చేసుకోవడానికి. అంతేనండి. ఇంకా నేను ఇక్కడ వీడియో ఇది వెళ్ళిన తర్వాత రోజే చేశాను, షూట్ చేశాను, మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. కానీ అక్కడ అసలు నెట్వర్క్ కనెక్షన్ సరిగ్గా రాలేదు. సో అంది కాక ఈ పిల్లలు ఊరికే అల్లరి ఎక్కువగా చేయడము, వీళ్ళ అల్లరితో ఇంట్లో పని చేసుకోవడంతో సరిపోయింది. సో నేను ఇంకేం పర్టికులర్గా అదర్ వర్క్స్ ఏమి కూడా షూట్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా సరే ఈ 4 days జాలీ అని చెప్పేసి ఇక యూట్యూబ్ వర్క్ ఏమి చేయలేక పక్కకు పెట్టేశాను అనమాట ఫోను. ఓన్లీ మీరు పాత వీడియోస్ మీద వచ్చే కమెంట్స్ చూసుకొని వాటిని అప్రూవ్ చేసుకుంటూ ఆ వర్క్ మాత్రమే చూసుకున్నాను. కానీ అది కూడా చాలా కష్టం మీద వచ్చింది డేటా అనేది. ఇంక ఈ విధంగా మా సంక్రాంతి సెలబ్రేషన్ అనేది జరిగిపోయిందనమాట. అయిపోయిన తర్వాత కనుమ రోజు అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే బయలుదేరేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఎక్కడెక్కడ పడేసేసి గందరగోళంగా ఉన్న వాటన్నిటిని సర్దుకొని ఇల్లంతా మళ్ళీ ఒక లైన్ చేసేసుకునేసరికి మాకు టైం అయిపోయిందనమాట. అందుకని మళ్ళీ వెంటనే ఇంటికి రాగానే కూడా మీకు వ్లాగ్స్ అనేవి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.